నమస్తే మై డియర్ ఆస్పిరెంట్స్, ద స్పారో ఛానల్కి స్వాగతం. నా పేరు రమేష్. ఇవాళ మన టాపిక్ కుష్ అనే డ్రగ్ గురించి. కుష్ అనే డ్రగ్ని జాంబీ డ్రగ్ అని ఎందుకు అంటారు? టాపిక్లోకి వెళ్ళే ముందు, సియరా లియోన్ అనే కంట్రీలో అక్కడున్న యూత్ సమాధుల నుంచి మనుషుల ఎముకలని ఇల్లీగల్గా తవ్వి బయటకు తీస్తున్నారు. అసలు ఎముకలను ఏం చేసుకుంటారా భయ్? ఎందుకు తవ్వి బయటకు తీస్తున్నారు? వాళ్ళకి ఏమైనా పిచ్చి లేచిందా, ఏమైనా దయ్యం పట్టిందా, ఏమైనా చేతబడుల కోసం తీస్తున్నారా అనేది కూడా మనం ఈ టాపిక్లో క్లియర్గా చూద్దాం. అయితే సియరా లియోన్ కంట్రీ నేషనల్ ఎమర్జెన్సీని ఎందుకు ఇంపోజ్ చేసింది? ఈ ఎముకలకి, ఈ కుష్ అనే డ్రగ్కి, నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధం ఏంటో క్లియర్గా ఈ వీడియోలో మనం చూద్దాం. కుష్ అనే డ్రగ్కి హ్యూమన్ బోన్స్కి సంబంధం ఏంటి, మనుషుల ఎముకలకి కుష్ అనే డ్రగ్కి సంబంధం ఏంటి, ఈ కుష్ అనే డ్రగ్ని కన్జ్యూమ్ చేయడం వల్ల యూత్ జాంబీలా ఎలా మారుతున్నారు, మనుషుల మీదకి ఎందుకు అటాక్ చేస్తున్నారు, మనుషులను ఎలా చంపి తింటున్నారో కూడా చూద్దాం. కుష్ అనే డ్రగ్ వల్ల నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేసే అంత పెద్ద డేంజర్ ఏమైనా ఉందా కూడా క్లియర్గా చూద్దాం. కుష్ అనేది ఒక సింథటిక్ డ్రగ్. కుష్ ఈజ్ ఏ సింథటిక్ డ్రగ్ విచ్ ఈజ్ మేడప్ ఆఫ్. కుష్ అనే డ్రగ్ ని మారిజూనా, టెంటనైల్, ట్రమడైల్, ఓపిఐడిస్ అనే మిశ్రమంతో తయారు చేయడం జరుగుతుంది. అయితే ఆ కుష్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని తక్కువ రేట్లో, తక్కువ ఖర్చుతో రెడీ చేయడానికి ఇన్సెక్టిసైడ్స్ ని, వీడ్సైడ్ ని అంటే క్రిమి సహారక మందులు ఉంటాయి కదా మనం పంట పొలాల్లో చల్లుతాం, దానితోటి హ్యూమన్ బోన్స్ పౌడర్, మనుషుల ఎముకల పౌడర్ ని మిక్స్ చేసి మనకి కుష్ అనే డ్రగ్ ను తయారు చేయడం జరుగుతుంది. అతి తక్కువ కాస్ట్ తో తయారు చేయడం జరుగుతుంది. సో ఈ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఏం కావాలి? ఇప్పుడు బోన్స్ కావాలి. కుష్ అనే డ్రగ్ రెడీ చేయడానికి బోన్స్ కావాలి. అయితే అక్కడ ఉన్న డ్రగ్ డీలర్స్ ఏం చేస్తున్నారంటే అక్కడ యూత్ ని యూజ్ చేసుకొని వాళ్ళకు డబ్బులు ఇచ్చో లేకపోతే డ్రగ్స్ ఇచ్చో అక్కడ ఉన్న సమాధుల్లో నుంచి బోన్స్ మొత్తాన్ని ఇల్లీగల్ గా తీయడం జరుగుతుంది. తీసి ఈ మ్యానుఫ్యాక్చరర్ కి సెండ్ చేయడం జరుగుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ సియరా లియోన్ ఎక్కడ చూసినా, ఏ సమాధుల్లో చూసినా కూడా ఫుల్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే ఇల్లీగల్ గా బోన్స్ ని తీయడం జరుగుతుంది. సో ఆ బోన్స్ తీసుకొచ్చి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్స్ కి ఇస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కుష్ అనే డ్రగ్ ను రెడీ చేయడం జరుగుతుంది. ఈ కుష్ అనే డ్రగ్ కి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి, అంటే మనకు తక్కువ కాస్ట్ లో అవైలబుల్ ఉంటుంది అన్ని డ్రగ్స్ తోటి కంపేర్ చేస్తే. ప్లస్ ఎక్కడ దొరికితే అక్కడ, ఎక్కడ పడితే అక్కడ అంత ఈజీగా అవైలబుల్ గా ఉంది. మళ్ళీ దానికి తోడుగా సియరా లియోన్ అనే కంట్రీలో మోర్ దెన్ 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. మనం జాగ్రఫీలో చదువుతున్నప్పుడు సియరా లియోన్ గురించి టాప్ 10 డైమండ్ మైన్స్ ఉన్న కంట్రీస్ లో సియరా లియోన్ కూడా ఒకటి అని మనం చదువుకుంటుంటాం కదా. అటువంటి కంట్రీలో మోర్ దెన్ 50% అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. డైలీ వాళ్ళ నీడ్స్ ఉంటాయి కదా, నీడ్స్ ని కూడా వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ లో వాళ్ళు ఏంటంటే అక్కడ ఈజీగా అవైలబుల్ ఉన్న డ్రగ్ కుష్ అనే డ్రగ్ ను యూజ్ చేయడం జరిగింది. ఎంత స్ట్రెస్ సిచ్యువేషన్, ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా కూడా డ్రగ్ యూజ్ చేయడం అనేది తప్పు. ఓకేనా? అయితే ఈ డ్రగ్ యూజ్ చేయడం వల్ల, ఈ డ్రగ్ అడిక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు ఏంటంటే మొత్తం మెంటల్ కండిషన్ అనేది వరస్ట్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయింది. గంటల తరబడి గంటలు మత్తులోనే ఉంటున్నారు. కాన్షియస్ అసలు ఉండట్లేదు. తింటున్నామా, పడుకుంటున్నామా, లేస్తున్నామా ఏ సంబంధం లేదు. దొంగతనాలు ఎక్కువ అయిపోయినాయి. మొత్తం క్రైమ్ రేట్ కూడా ఒక రేంజ్ లో పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో. ఓకేనా? దానికి తోడు అక్కడ వీళ్ళందరినీ క్యూర్ చేయడానికి మెంటల్ కండిషన్, ఇప్పుడు మెంటల్ వాళ్ళు ఎక్కువైపోతారు డ్రగ్స్ ఇవన్నీ యూజ్ చేయడం ఆ కంట్రీలో. క్యూర్ చేయడానికి కూడా అక్కడ హాస్పిటల్ లేవు. బ్రిటిష్ టైంలో ఓపెన్ చేసిన ఏకైక హాస్పిటల్, మెంటల్ హాస్పిటల్ ఒకటి ఉంది. అది 2020 నుంచి 2023 వరకు ఈ మధ్యకాలంలో 3 years లో 4000%, 4000% కేసులు రిజిస్టర్ అయినవి, డ్రగ్ కేసెస్ రిజిస్టర్ అయినవి. అంతమంది పేషెంట్స్ రావడం జరిగింది. మెంటల్ స్టెబిలిటీ కండిషన్ సరిగ్గా లేకనో, మెంటల్ కండిషన్ సరిగ్గా లేకనో, ఇటువంటి ప్రాబ్లమ్స్ తోటి డ్రగ్ అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చి హాస్పిటల్లో చేయడం జరిగింది. దాంట్లో మోర్ దెన్ 60 to 70% కుష్ అనే డ్రగ్ యూజ్ చేసిన వాళ్ళే రావడం జరిగింది. అయితే ఈ కుష్ అనే డ్రగ్ ఉంది కదా, కుష్ అనే డ్రగ్ సిమ్టమ్స్ ఏంటి, అది యూజ్ చేసి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే చూద్దాం ఒకసారి. స్వోలెన్ లిమ్స్ అంటే కాళ్ళు, చేతులు, మొహం ఇవన్నీ ఉబ్బిపోవడం. ఫెయిల్యూర్ ఆఫ్ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడం, కిడ్నీ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ ఫెయిల్ అవ్వడం అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ఏంటి, ఆర్గాన్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే నపుంసకత్వము, పిల్లలు పుట్టలేని పరిస్థితి. ఇటువంటి సిమ్టమ్స్ కుష్ అనే డ్రగ్ వల్ల రావడం జరుగుతుంది. దీన్ని ఇట్లనే కంటిన్యూస్ యూజ్ చేస్తే చాలా మంది చనిపోయారు, యూజ్ చేసిన వాళ్ళు చనిపోవడం జరిగింది. రీసెంట్ గానే హండ్రెడ్స్ ఆఫ్ డెత్స్, అందరూ 40 years బిలో ఏజ్ ఉన్న వాళ్ళే, యూతే చనిపోవడం జరిగింది. ఓకేనా? అయితే ఇంకా ట్రీట్మెంట్ కి రాని వాళ్ళు, ఇంకా రెగ్యులర్ గా అట్లనే యూజ్ చేస్తున్న వాళ్ళు ఎలాగంటే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని సిచ్యువేషన్ లోపల ఆకలికి చుట్టుపక్కల ఉన్న మనుషుల మీదకి అటాక్ చేస్తున్నారు. ఒక జాంబీ లాగా మారి మనుషులను చంపుతున్నారు.
కొంతమంది చంపేసి థెఫ్ట్ చేస్తున్నారు, కొంతమంది చంపేసి మనుషులని తినడం జరుగుతుంది. అంత వరెస్ట్ సిచ్యువేషన్ లో కొన్ని కేసెస్ కూడా రిపోర్ట్ అయినాయి అక్కడక్కడ. సో ఈ కుష్ అనే డ్రగ్ అంత వరెస్ట్ సిచ్యువేషన్, అంటే వరెస్ట్ డ్రగ్ అన్నట్టు అక్కడ ఉన్న కంట్రీని సర్వనాశనం చేసింది. అటువంటి సిచ్యువేషన్ లో దీని నుంచి బయటకు రావడానికి అక్కడ ఉన్న ప్రెసిడెంట్ నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేశాడు ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ హెల్త్ టు కంట్రోలింగ్ ఆఫ్ కుష్ డ్రగ్ ని కంట్రోల్ చేయడానికి మనకు నేషనల్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరిగింది. ఇంపోజ్ చేసిన తర్వాత డి అడిక్షన్ సెంటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ కి డి అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా ఎంత వరెస్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అక్కడ. డ్రగ్ ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ స్పెషల్ ఫోర్స్ అంటే యాంటీ డ్రగ్ స్టాఫ్ ని కూడా రిక్రూట్మెంట్ చేసేసి ఏ డిస్టిక్ ఆ డిస్టిక్ కి అలర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా మీకు వింత అనిపించచ్చు, సమాధుల దగ్గర, వందల కొద్ది సమాధుల దగ్గర పోలీస్ ప్రొటెక్షన్ పెంచడం జరిగింది. ఏ సమాధి దగ్గర చూసినా కూడా పోలీస్ ఫోర్సే ఉంటుంది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమై ఉండొచ్చు ఎంత వరెస్ట్ సిచ్యువేషన్ లో సియర్ లియోన్ కంట్రీ ఉందో. మన బేసిక్ గా మనకు నేషనల్ ఎమర్జెన్సీ ఎందుకు ఇంపోజ్ చేస్తారు, వార్ వచ్చినప్పుడు కావచ్చు, ఆర్మ్డ్ రెబోలియన్ గురించి కావచ్చు, అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ లేకపోతే ఏదైనా శాంతి భద్రత కోసం మనము వార్ ఇంపోజ్ చేస్తారని మనం చదువుకొని ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే హెల్త్ కోసం డ్రగ్స్ ని కంట్రోల్ చేయడానికి నేషనల్ ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది అడిగే ఛాన్సెస్ ఉంటుంది. రీసెంట్ గా ఏ కంట్రీ నేషనల్ ఎమర్జెన్సీ హెల్త్ కోసం డ్రగ్స్ కోసం ఇంపోజ్ చేసిందని అడగవచ్చు. ఈ సియర్ లియోన్ అనే కంట్రీ ఎక్కడ ఉంది అంటే వెస్ట్రన్ ఆఫ్రికాలో ఒక కంట్రీ. సో ది ప్రెసిడెంట్ పేరు కూడా మీరు గుర్తుంచుకోండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. నేను రీసెంట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే దాంట్లో పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ.